నమస్కారం. షుగర్ వ్యాధిలో మిల్లెట్స్ మోసం. ఇది యాక్చువల్‌గా హుస్సేన్ గౌడ్ గారు ఆ మధ్యన మిల్లెట్స్ మీద చాలాసేపు మాట్లాడారు నాతో. అయితే ఆయనకి చెప్పాను, వీడియోలో కూడా చెప్తే చాలామందికి ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను. అయితే మిల్లెట్స్‌ది తప్పు కాదది. దాన్ని అర్థం చేసుకోవడమే తప్పన్నమాట. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మిల్లెట్ షాపుల యజమానులు నా మీద విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే హుస్సేన్ గౌడ్ గారు అన్నీ కీటో డైట్‌లో అలాంటి తప్పులే చేస్తుంటారు. ఆయన నన్ను ఇరుకునబెట్టే ప్రశ్నలు అడుగుతుంటారు. వాళ్ళతో వీళ్ళతో పనికిమాలిన వాళ్ళతో మాటలు పడాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనమేమో చాలా హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళము, లోయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంటుంది. ఇంకా సబ్జెక్ట్కి వస్తే మిల్లెట్స్తోని షుగర్ వ్యాధిలో మిల్లెట్స్కి కాంబినేషన్ అంటే చాలా చెత్త కాంబినేషన్ అనమాట అది. షుగర్ వ్యాధి అనేది తెలియని వాళ్ళు మిల్లెట్స్ తింటే అందులో అర్థం ఉంది. షుగర్ వ్యాధి గురించి తెలిసి, తర్వాత కీటో డైట్ గురించి తెలిసి, కీటోన్స్ ఫంక్షనింగ్ గురించి తెలిసిన వాళ్ళు కూడా మిల్లెట్స్ తింటున్నారు అంటే, ఒక ఏడాది డైట్ తర్వాత కూడా మిల్లెట్స్ తింటున్నారంటే మరి అది ఎంత మూర్ఖపు పని అనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అయితే మనకి మిల్లెట్స్ అంటే ఏంది? ధాన్యం అంటే బియ్యం కూడా మిల్లెటే. ఇప్పుడు బియ్యము, ముడి బియ్యము లేదా పాలిష్డ్ బియ్యము ఉన్నట్టుగా మిల్లెట్స్లో కూడా ముడి మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు అంటాం తెలుగులో, లేదా పాలిష్డ్ మిల్లెట్స్ ఉంటాయి. అయితే రెండు ధాన్యాల కేటగిరీకి చెందినప్పుడు దాంట్లో బేసికల్గా ఉండేది గ్లూకోజ్ రిలేటెడ్ ప్రోడక్ట్ అనమాట. అంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది. మనము షుగర్ వ్యాధిలో కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు. అంటే మనము బియ్యం తిన్నా, మిల్లెట్స్ తిన్నా కూడా మనకి బాడీలో గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ గ్లూకోజ్ని లీవరు ఎనర్జీ కింద కన్వర్ట్ చేయలేదు. కాబట్టి అది అట్లా రక్తంలో షుగర్గా పేరుకుపోతూ ఉంటుందన్నమాట. ఇదే కదా గ్లూకోజ్ వ్యాధి లేదా షుగర్ వ్యాధి. అట్లాంటప్పుడు మిల్లెట్స్ తినడం వల్ల షుగర్ వ్యాధిలో ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు హుస్సేన్ గౌడ్ గారి విషయం తీసుకుంటే, ఆయన మిల్లెట్స్ తినకముందు ఆయనకి HbA1c అనేది 5 ఉండేది. అంటే 5 లోపు ఉండే. మిల్లెట్స్ రోజు ఒక పూట మిల్లెట్స్ తింటూ వచ్చాడు. దానివల్ల HbA1c 10 దాటిందనమాట. ఆయన ఏమనుకున్నాడు? కొబ్బరి నూనెతో షుగర్ పెరిగింది అనుకున్నాడు. కొబ్బరి నూనెతో షుగర్ పెరగడానికి కొబ్బరి నూనెలో షుగర్ అసలే ఉండదు. పోనీ ప్రోటీన్ వల్ల పెరుగుతుందా అంటే ప్రోటీన్ కూడా ఉండదు. ఓన్లీ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే కొబ్బరి నూనెలో ఉంటాయి. మరి షుగర్ ఎందుకు పెరిగింది అంటే మిల్లెట్స్ తిన్నాడు. మిల్లెట్స్ తింటే దాదాపు అందులో 60-70% మిల్లెట్ రకానికి సంబంధించి, ఈవెన్ మిల్లెట్ అంటే కేవలము కొర్రలు, సామలు ఇవే కాదు, జొన్నలు కూడా మిల్లెటే. ఈవెన్ బియ్యం కూడా మిల్లెట్ అంటే ధాన్యము. అంటే మనం రైస్ అంటే వరిని మనం ధాన్యంగానే తెలుగులో మనము ధాన్యము బస్తాలకు ఎత్తించాము అని వాడతాం. అంటే బియ్యము లేదా వడ్లు ఇట్లా అంటనమాట. అంటే అవి మిల్లెటే కదా. మరి అంటే మన వాడుకల భాషలో వరి మిల్లెట్ అయినప్పుడు మనం వేరే ఏదో మిల్లెట్స్ ఏదో గొప్పది అని ఎవరో చెప్పారని చెప్పి తింటే అందులో అర్థం ఏమన్నా ఉందా అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. అయితే హుస్సేన్ గౌడ్ గారికి షుగర్ ఎందుకు పెరిగింది అంటే, ఆయనకి బాడీలో డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు సెల్స్లో పెర్ఫార్మెన్స్ అంటే రిసెప్టర్స్ పనిచేయవన్నమాట. అంటే మనకి ఒక మనకి 125 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి కదా. 125 ట్రిలియన్ సెల్స్కి 125 ట్రిలియన్ రిసెప్టర్స్ ఉంటాయి. అందులో అన్ని సెల్స్కి లోపల మైటోకాండ్రియా అని ఒక పార్ట్ ఉంటుంది. అది మనం దాన్ని జనరేటర్ అని చెప్తాం. అంటే ఎనర్జీ ప్రొడ్యూసర్ అనమాట. మనము గ్లూకోజ్ తీసుకున్నప్పుడు అది ఇన్సులిన్ అనే హార్మోన్తో కలిసి ఈ రిసెప్టర్స్ ద్వారా మైటోకాండ్రియాకి వెళ్ళి సెల్స్లోకి ఎనర్జీ వెళ్తుందన్నమాట. అంటే ఆ మైటోకాండ్రియా నుంచి ఎనర్జీ ఆ సెల్లులోకి వెళ్తుంది. అంటే అట్లా మనకి ఎన్ని కణాలు ఉంటే, అంటే 125 ట్రిలియన్ కణాలు ఉన్నాయి కాబట్టి మనకి 125 ట్రిలియన్ కణాలలో ఉండే జనరేటరు ఏ సెల్కి ఆ సెల్ ఎనర్జీ ఇస్తుంటుందన్నమాట. అయితే ఇది
ఈ మెకానిజం దెబ్బతినడాన్నే మనం షుగర్ వ్యాధి అంటాం, లేదా డయాబెటీస్ మెల్లిటస్ అంటాం కదా. అయితే మరి హుసేన్ గౌడ్ గారు ఈయన ఏం చేశారు, మిల్లెట్స్ తిన్నారు. మిల్లెట్స్ అంటే బియ్యం కాకుండా జొన్నలు, గోధుమలు ఇవి కాకుండా వేరే సామలో కొర్రలో ఏవో తిన్నారు. తింటే ఏమైంది, దాంట్లో ఉండేది మెయిన్గా కార్బోహైడ్రేటే కాబట్టి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయింది. గ్లూకోజ్ ఏమవుతుంది, ఇన్సులిన్ పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయింది, రెండు కలిసాయి. తర్వాత ఒక్కొక్క సెల్లులోకి వెళ్ళి రిసెప్టర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే సగం రిసెప్టర్స్ ఓపెన్ కావన్నమాట. అంటే మైటోకాండ్రియాకి వెళ్ళడం అనేది సెకండరీ ఇష్యూ. అది ఫస్ట్ ఇష్యూలో ఈ రిసెప్టర్స్ ఓపెన్ కావు. రిసెప్టర్స్ ఓపెన్ కానప్పుడు ఆ ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ అంతా అట్లా బ్లడ్లో వెనకొచ్చి బ్లడ్లో అట్లా ఉండిపోతుంది అనమాట. అప్పుడు బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. అయితే పెరిగిన తర్వాత దాన్ని లీవరు గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేయడము, ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ చేయడము ఇట్లా నడుస్తుంటుంది. అయితే ఫస్ట్ స్టేజ్లో మనకి ఈ మిల్లెట్స్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ రిసెప్టర్స్ ఓపెన్ కాక 50% అట్లా ఉండిపోయింది. తర్వాత మిగిలింది మైటోకాండ్రియాకి వెళ్ళాలన్నమాట. మెయిన్గా మైటోకాండ్రియాకి వెళ్ళిన తర్వాత ఈ మైటోకాండ్రియా ఈ గ్లూకోజ్ని, ఇన్సులిన్ని తీసుకొని దాని నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. అయితే మెయిన్ ప్రాబ్లం సగం ఇక్కడే ఆగిపోయిన తర్వాత మైటోకాండ్రియాలో వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే మైటోకాండ్రియా బాగానే ఉంటే, మామూలు వాళ్ళకి ఉన్నట్టుగా ఉంటే అందులోంచి ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలి. కాకపోతే ఈ మైటోకాండ్రియా కూడా వీక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎంతో కొంత గ్లూకోజ్ వెళ్ళినప్పటికి కూడా ఈ మైటోకాండ్రియా దాని నుంచి ఎనర్జీ తీసుకొని సెల్కి సప్లై చేయలేకపోతుంటుంది అనమాట. అట్లా మనకి డయాబెటీస్ వాళ్ళకి ఎనర్జీ లేకపోవడానికి, మొత్తం షుగరే ఉండడానికి ఇది ప్రధాన కారణం అనమాట. అయితే ఇప్పుడు మిల్లెట్స్ తింటే షుగర్ వ్యాధిలో మిల్లెట్స్ వల్ల షుగర్ తగ్గుతుందనో, లేదంటే డయాబెటీస్ నయమవుతుందని, క్యాన్సర్ నయమవుతుందని ఈ చెత్త అంతా ఎందుకు చెప్తున్నారు అంటే, చెత్త వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్పేవాళ్ళు పుట్టుకొస్తుంటారు అనమాట. ఇప్పుడు ఇది బేసిక్ సైన్స్ ఫంక్షన్ ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే, గ్లూకోజ్ కాకుండా మీరు అదే ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, అంటే ఈ మిల్లెట్స్ కాకుండా ఎగ్స్ తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి ఎగ్స్ తీసుకుంటే అందులో షుగర్ ఉండదు, అంటే గ్లూకోజ్ ఉండదు కాబట్టి ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాటీ యాసిడ్స్ లివర్ ఏం చేస్తుంది, ఇన్సులిన్తో సంబంధం లేకుండా రిసెప్టర్స్కి పంపిస్తుంది. రిసెప్టర్స్ ఓపెన్ అవుతాయి. రిసెప్టర్స్ ఓపెన్ అయ్యి మైటోకాండ్రియాలకు వెళ్ళినప్పుడు ఈ మైటోకాండ్రియా ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఎగ్స్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, అట్లాగే ప్రోటీన్ నుంచి అమినో యాసిడ్స్ వస్తాయి, కొద్దిగా గ్లూకోజ్ కూడా వస్తుంది. ఆ గ్లూకోజు శరీరము కొద్దో గొప్ప అట్లా వాడేసుకుంటుంది. ఎందుకంటే ఒక గుడ్డులో కేవలం 1/2 గ్రామ్ కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంటుంది. 50 గ్రాముల గుడ్డులో 1/2 గ్రామ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, అందులో 1/4 గ్రామ్ మాత్రమే గ్లూకోజ్ కింద మారుతుంది. అంత తక్కువని పెద్ద సమస్య కాదనమాట మేనేజ్ చేయడం. అంతేకాని మిల్లెట్స్ పేరు మీద అట్లా కుంచాలు తింటే షుగర్ పెరగకపోతే ఏమవుతుంది. సెకండ్ పాయింట్, ఫ్యాటీ యాసిడ్స్కి ఇంకా ఏమీ అక్కర్లేదు. అంటే మనకి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. బైల్ జ్యూస్తో కలిసి ఫ్యాటీ యాసిడ్స్ మైటోకాండ్రియాలకు వెళ్ళి ఎనర్జీ కింద ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా కొబ్బరి నూనె అనుకోండి, కొబ్బరి నూనె అనేది MCT అంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. దీంట్లో లెంత్ 12 ఆటమ్స్, 12 అణువుల మీడియం చైన్ అనమాట. జనరల్గా 24 అణువుల వరకు ఉంటాయి, దాన్ని లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. కొన్ని 2 ఉంటాయి, అంటే అది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇది మధ్యస్థంగా కొబ్బరి నూనె అటు కాకుండా ఇటు కాకుండా 12 అణువులతోని, ఆటమ్స్తోని మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మీడియం చైన్ కాబట్టి తొందరగా లీవర్ నుంచి డైరెక్ట్గా ఈవెన్ గ్లూకోజ్ ఎలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందో అది రిసెప్టర్స్కి ఇబ్బంది లేకుండా వెళ్ళి మైటోకాండ్రియాలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే డయాబెటీస్ వాళ్ళు ఏం చేయాలి, ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్ మీద డిపెండ్ అవ్వాలి. అంతేకాని ఏ రకమైన మిల్లెట్ తీసుకున్నా కూడా ఆల్రెడీ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మిల్లెట్ అనేది ఇంకా చెడుపు చేస్తుంది అనమాట. అంటే షుగర్ వ్యాధిలో ఎవరన్నా మహాత్ముడు, గొప్పోడు, మేధావి మీరు మిల్లెట్స్ తింటే షుగర్ వ్యాధి తగ్గుతుందంటే వాడు యాక్చువల్గా సెక్షన్ 302 పాత ఐపీసీ కింద అయితే సెక్షన్ 302 కొత్త ఐపీసీ నేను రిఫర్ చేయాలి. సో ఆయనని సింపుల్గా ఉరిశిక్షకు రికమెండ్ చేయొచ్చు అనమాట కోర్టుకు పోతే. అది పరిస్థితి.
అయితే హుసేన్ గౌడ్ గారికి నేను ఇవన్నీ తరచూ చెప్తుంటాను, కానీ అయినా కూడా ఆయన అట్లా వాడది చెప్పాడని వీడది చెప్పాడని అట్లా పిచ్చి పిచ్చి అని ఫాలో అవుతుంటారు. సో అయితే ఈ సైన్స్, అందుకే నేను పాత వీడియోలన్నీ సైన్స్తో ఎందుకు చెప్పాను అంటే, సైన్స్ తెలిస్తే మోసపోరు. సో మీరు మిల్లెట్స్ తినండి, కానీ షుగర్ వ్యాధిలో మాత్రం తినకండి. వేరే వాళ్ళు, షుగర్ వ్యాధి లేని వాళ్ళు సరదాగా తినండి జొన్నన్నం. శ్రీనాథ మహాకవి జొన్నన్నం తినాల్సి వచ్చిందని బాధపడ్డాడనమాట. ఒకప్పుడు పేదవాళ్ళు, అది వర్షాధారము పంట కాబట్టి డ్యాములు ప్రాజెక్ట్స్ లేని కాలంలో 100 ఏళ్ల క్రితము మిల్లెట్సే అందరు పండించేవాళ్ళు, మిల్లెట్స్ ఎక్కువ తినేవాళ్ళు, అన్నము చాలా తక్కువ ఉండేది. సో అట్లా అందరూ మిల్లెట్స్ మంచిదని తినేవాళ్ళు అనమాట. మిల్లెట్స్కి ప్రత్యేకత ఏమీ లేదు యాక్చువల్గా, అది కూడా ఒక రకమైన ధాన్యం మాత్రమే. అంటే జొన్నలు మంచిదే, బియ్యము మంచిదే. బియ్యము కూడా పాలిష్ చేయకుండా దంచుకొని తింటే దంపుడు బియ్యం అంటాము, అది మంచిదే. ఇట్లా అంటే నేను ఎవరైనా నన్ను అడిగితే మిల్లెట్స్ తినాలా అంటే 400 రూపాయలు కిలో పెట్టి మిల్లెట్స్ తినే కన్నా 40-50 రూపాయలు పెట్టి ముడి బియ్యం కొనుక్కోండి, లేదా సన్న బియ్యం అయితే బ్రౌన్ రైస్ కొనుక్కోండి. అందులో మంచి విటమిన్స్ వస్తాయి, పొట్టు ఉంటుంది. మిల్లెట్స్ కూడా దంపుడు మిల్లెట్స్ కావన్నమాట. అవి కూడా పాలిష్డ్ మిల్లెట్సే. అంటే ఇప్పుడు మిల్లెట్స్ కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంది కాబట్టి అదొక నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాక వాళ్ళు మార్కెట్లోకి వచ్చారు. అందుకని వాళ్ళు 400 రూపాయలకు అమ్ముతారు. అందులో తప్పేం లేదు. మీరు 400 రూపాయల మిల్లెట్ కొనుక్కుంటే షుగర్ తగ్గుతుందా అంటే తగ్గదు. మీరు 1000 రూపాయల నల్ల బియ్యం కొనుక్కున్న కిలో పెట్టి షుగర్ తగ్గుతుందా అంటే బియ్యం తగ్గదు. ఎందుకంటే మిల్లెట్స్తోని షుగరు తగ్గదు. ఎందుకు అంటే అందులో ఉండేది మొత్తము కార్బోహైడ్రేట్, అంటే గ్లూకోజ్, షుగర్ పదార్థమే ఉంటుంది, చక్కెర ఉంటుంది. కాబట్టి మనకి సమస్య శరీరం చక్కెరని తీసుకోదు కాబట్టి మిల్లెట్స్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. సరే, ఇతర జబ్బులకి ఎలా ఉంటుంది అంటే, షుగర్ లేని వాళ్ళు మిల్లెట్స్ తినొచ్చా అంటే రుచి కోసం తినొచ్చు, కానీ ఆరోగ్యపరంగా పెద్ద తేడా ఏమి రాదు. అంటే బ్రౌన్ రైస్తో పోల్చుకున్నప్పుడు మిల్లెట్స్కి పెద్ద తేడా ఏం రాదంటే, మామూలు వైట్ రైస్ తినే బదులుగా బ్రౌన్ రైస్ తిన్నారనుకోండి, అందులో చాలా బోళ్ళన్ని విటమిన్స్ వస్తాయి, ఇంకా కొన్ని స్పెషల్ మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి. అట్లా కాంపెన్సేట్ అవుతుంది. అయితే అప్పు చేసి మరీ కొనాల్సిన అవసరం లేదు. లగ్జరీ కోసం అంటే ఇప్పుడు ఒక లిక్కర్ బాటిల్ 500 ఉంటుంది, 5000 ఉంటుంది, 50,000, 5 లక్షలు, 1 కోటి రూపాయల లిక్కర్ బాటిల్ కూడా ఉంటుంది, లగ్జరీ అనమాట. అయితే మిల్లెట్స్ అనేవి ఒక లగ్జరీ ఐటెం కింద చూడాల్సిందే, కానీ జబ్బు పరంగా మీరు రుచి కోసం తినండి, వెరైటీ కోసం తినండి. అంతేకాని షుగర్ వ్యాధి తగ్గుతుందని మిల్లెట్స్ని కొని తినడం చేస్తే అట్లా హుస్సేన్ గౌడ్ గారికి పెరిగినట్టుగా షుగర్ వ్యాధి పెరిగి ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాక ఆర్గాన్ రీప్లేస్మెంట్ చేసినా కూడా ఉపయోగం లేదు. ఒక కాలు ఉందనుకోండి, ఒక కాలు ఇట్లా షుగర్ వ్యాధి మిల్లెట్స్ తిని షుగర్ పెరిగి ఏదో కాలు నరికేయాల్సి వచ్చింది అనుకోండి, చెక్క కాలు పెట్టుకుంటే అది సొంత కాలుకి సమానం ఎప్పుడు కాదు. అట్లాగే ఏ బ్లడ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇవి షుగర్ ఎక్కువైపోయి ఆర్గాన్స్ దెబ్బతిని అప్పుడు కొత్త రక్తం ఎక్కిస్తే అది ఎప్పుడు సబ్స్టిట్యూట్ కాదు. అట్లాగే షుగర్ ఎక్కువైపోయి కిడ్నీస్ పోయాయి అనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు సబ్స్టిట్యూట్ కాదు. సో ఆహారం మీద కొంచెం శ్రద్ధ వహిస్తే, కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే, కొంచెం సైన్స్ తెలుసుకుంటే ఆరోగ్యము ఇట్లా జీవితము కుక్కలు చింపిన విస్తరి కాదు. ఆరోగ్యం అనేది డ్రైనేజ్లో నీళ్ళలాగా, పనికిరాని నీళ్ళలాగా వృధాగా పోదు అని చెప్పి నా మనవి. సో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.